ఆయన అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? నేను అక్కకే ఆపురాయనా నువ్వు? నిన్ను కాదు అక్కనే. అక్క 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 ఏమిరా? అయ్యో అక్క, నువ్వు వంట రూమ్ లో చేరి ఆడుస్తున్నావు, ఆయన అక్కడ కాలీఫ్లవర్ కట్ చేస్తున్నాడు. ఇదంతటికి కారణం బావే ఏంటాడు. బావ నేను తిట్టుంటాడు, అందుకే నాయన కాలీఫ్లవర్ కట్ చేస్తున్నాడు. నువ్వు వంటకు చేరి వంట రూమ్ లో ఆడుస్తున్నావు. బావ ఈ రోజు నా చేతిలో అయిపోయినాడు అట్టే. బావా బావా ఆయన అక్క ఈ రోజు నన్ను ఆపబాకండి. బావకి ఈ రోజు నాలో ఉన్న నిద్రపోతున్న సింహాన్ని చూపిస్తాను అట్టే. బావా బావా అసలు నువ్వేం పని చేసావు నీకు అర్థమవుతుందా? నేనేం పని చేశానురా? మీ అక్క చున్నీ అయితే తల కింద పెట్టుకోండా కప్పుకోపు. బావా రే ఎందుకు రా టరసినవా? చున్నీ జరపాలా? గాజులు కుంకుమ ఏమన్నా కావాలా? ముందే చెప్పొద్దా? రే లచ్చమ్మ వీడికి గాజులు పసుపు కుంకుమ రాసి పంపించి చున్నీ కప్పుకొని పోతాడంట. అక్క ఈ రోజు అయిపోయినాడు నా చేతిలో. బావా బావా నాయనా వాడికి ఈ రోజు ఏదో అయినట్టుంది నాయనా. గమ్మండో వాడికి ఏమైంది? బంగారాలు ఉంటే బిడ్డ వాడికి ఏదో తెల్లారి నుంచి మోషన్ ప్రాబ్లం అనుకుంటా ముక్కుతా ఉన్నాడు. ఎవరా బావా? ఒరే ఎందుకు అలా అరస్తున్నావు? ఏమైంది నాయనా? గుమ్మడి మామ ఓడికి ఏమైందా? వీడు పడుకో ఉండే సింహాన్ని లేపుతాడు. కొంచెం ఉండు చూపిస్తాను నీకు. అక్క నీ మొహం చూసి వదిలేస్తున్నా, లేదంటే ఈయన నేను నేర్పిస్తే నీ బాధ చూడలేక ఆయన కూరగాయలు కట్ చేస్తా అంటే ఈయన కాలు మీద కాలు వేసుకుని కొనుక్కుంటాడా? నేను ఎక్కడ ఏడ్చినాను రా? ఎర్రగడ్డకు వస్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయిరా. నాకేం తోసక ఆ కాలీఫ్లవర్ ఎత్తుకొని ఉడుచుకుంటా ఉన్నాను రా. అంటే బావా ఎన్నెన్ని మాట్లాడినా